ఏం కూసావురా? నా మందారాన్ని చంపిందే కాకుండా నన్ను నేరస్తుడిలా క్రియేట్ చేస్తావా? నిన్ను దీపక్ అన్న దాంట్లో తప్పే ఉంది రూపా. మందారాన్ని నువ్వు చంపలేదంటే వాడే చంపుండాలి. వీళ్ళేంటి ఇలా వచ్చారు? కొంపదీసి రాజుని తన భార్యతో ఉండడానికి ఒప్పించడానికి వచ్చారా? నా రాజు నాకు దక్కడా? అలా జరగడానికి వీల్లేదు. ఏంటమ్మాయి అంతలా ఆలోచిస్తున్నావు? మమ్మల్ని గుర్తుపట్టావా? గుర్తుపట్టానే గాని మీరేంటి నాకడ్డుగా నిలబడ్డారు? అదేం లేదమ్మాయి, దారి తప్పిటొచ్చాం. దారిలో చూస్తూ ఉంటే నువ్వు కనిపించావు. అయితే సరైన దారి చూసుకుని వెళ్ళండి. ఒక నిమిషం అమ్మాయి, మొన్న గుళ్ళో జరిగిన గొడవని మర్చిపోయినట్టు లేవు. అందుకే అంత కోపంగా ఉన్నావు. అసలు రాజు నీకేమవుతాడని అందరి ముందు చేసుకున్నాడు. ఏంటి దారి తప్పారని చెప్పి అడ్డంగా నిల్చుందే కాకుండా అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు? మొన్న జరిగిన గొడవని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నారా? అయ్యో, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. రాజు నీకేమవుతాడో తెలిస్తే మా రూపని ఎలా చూసుకోవాలో మాకు తెలుస్తుంది. అందుకే అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీ రూప రాజు జీవితంలోకి ఇక రాకపోతే రాజు నాకు కాబోయే మొగుడవుతాడు. కానీ అది జరిగేలా లేదే. మా రూప రాజు జీవితంలోకి రాదు. ఏమంటున్నారు? నిజం చెప్తున్నానమ్మాయి. రూపకి రాజు మీద ప్రేముంటే ఆ రోజు గుళ్ళో మాట్లాడుకునేవాళ్ళు కదా. రాజు భార్య పక్కనుండగా హక్కుగా నీ మీద చేసుకున్నాడే గాని రూపని ఒక్క మాట కూడా అనలేదు కదా. నాకొచ్చే కోపానికి నిన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే కాని నా కోపం చల్లారదు. నిన్ను అవును, అంటే రాజుకి రూపం మీద కంటే నీ మీదే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు కదా. సో రాజు నీవాడే. కానీ రాజు దగ్గరున్న ఆ బాబు ఎవరు? వాడు అమ్మో, బంటి గురించి ఎవరికి ఏం చెప్పకూడదని రాజు చెప్పాడు. రాజుకి కొడుకున్నాడు. ఆ కొడుకు గురించి ప్రపంచానికి తెలియకుండా పెంచుకుంటున్నాడు. అంటే వాడు మనం చంపేమని చెప్పినా రూప కొడుకే అయ్యుంటాడు. దీపక్, మమ్మీ, అలా అయ్యే ప్రసక్తే లేదు మమ్మీ. ఇందాక నువ్వే చెప్పావు కదా, వాళ్ళు ఆ రోజే చంపేసుంటారు. మరి వీడెవడ్రా? అసలు వాడిని ఆ రోజు చంపేశారో లేదో ఎలా తెలుసుకోవాలి? వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయట్లేదు. రాజుగాడు ఆ బంటినంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది మమ్మీ. మన టైం ఏంటి దీపక్, ఇలా రివర్స్ అయిపోతోంది. వాడెవడో వచ్చి మనం చంపేసన్న మందారం బ్రతికే ఉంది అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మనం మాయం చేశాము అనుకుంటున్న రాజు రూపల బిడ్డే బంటి ఏమో అన్న అనుమానం మనల్ని వెంటాడుతోంది. ఒరే అయ్యా, మన బంటి భలే బొమ్మ గీశాడు చూడు. ఏం బొమ్మ బంటి? ఫ్రెండే నాన్న. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నా గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను బంటి కోసం వచ్చాను. బంటికి ఇష్టమైన స్నాక్స్ తీసుకొచ్చాను. బంటికి ఏం కావాలో ఇంట్లో వాళ్ళకి తెలుసు.
అలా అనుకు రాజు. నేను కూడా మీ ఇంట్లో అమ్మాయినే అనుకోండి. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? నా వల్ల మీకెలాంటి ఇబ్బంది రాకుండా నా హద్దుల్లో నేనుంటాను. పోన్లేరయ్యా, తల్లి లేని పిల్ల నలుగురిలో ఉండాలనుకుంటది. రా బండి, నీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను రా. ఇప్పుడు ఏం చేద్దాం దీపక్? బంటి రూప బిడ్డ కాదా అని తెలుసుకుందాం మమ్మీ. అది కాదు దీపక్. రాజు రూపలో నా మీద ప్రయోగించిన అస్త్రం ఉంది కదా మమ్మీ, డిఎన్ఏ టెస్ట్.